వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫ్లేమింగో ఫెస్టివల్ ఏర్పాటును జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ఫెస్టివల్ జరగనున్న ప్రాంతాలను సందర్శించి ఫ్లేమింగో పక్షుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటకులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఫ్లెమింగో పక్షులు పెద్ద సంఖ్యలో చేరే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, పక్షులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పక్షుల సహజ నివాసాలకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటూ పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఫెస్టివల్ కు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం వాచ్ టవర్స్ ఏర్పాటు, సమాచారం బోర్డులు, పరిశుభ్రత నిర్వహణ, త్రాగునీటి సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత శాఖలకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు శాఖల సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సూలూరుపేట ప్రాంతానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టంగా సూచించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ, ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, ఎంఆర్ఓ గోపీనాథ్, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య సమేత శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలానే వచ్చాము, దారి ఉంటుంది కదా, ఇంకా స్కూలే దారి ఉంది. అది ఓన్లీ స్కూల్లో మేడం, స్కూల్లో మళ్ళీ తీసేద్దాం మళ్ళీ సార్. అందుకని ఇక్కడ పెడదామండి సార్. లాస్ట్ టైం డ్యాష్ తీసుకున్నాం రైల్వే స్టేషన్ యూఏపీ కార్ పార్కింగ్ ఇక్కడ. ఇప్పుడు సపోజ్ మినిస్టర్ గారు వస్తే రైల్వే స్టేషన్ ఇలా తీసుకున్నాం వెహికల్ అంటే వెహికల్స్ అనేది పెట్టాం. ఇది డయాస్ ఇది క్లోజ్ చేసేస్తాం. ఇది పబ్లిక్ ఇదంతా బాగుంటుంది. రోడ్ సార్, రోడ్ సార్, రోడ్ సార్, ఇది సార్ ఈ రోడ్ ఇది పెట్టుకోవచ్చు. ఎంటర్ అవుతుంది అంటే ఇది విఐపీ గేట్ అంటే ఏమర్థం? మళ్ళీ ఇది విఐపీ. ఇప్పుడు మనం పాస్ ఇస్తున్నారు కదా సార్, ఆ పాస్ ఇచ్చే వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా బ్యారికేడ్ క్యూ లైన్లో కలిపేస్తాం. వీళ్ళకి వేరే ఆర్డర్ రాకుండా. సో జనరల్ పబ్లిక్ ఇట్లా వచ్చి తిరుగుతారు. ఇదే సార్, ఇది తప్పనిసరి అంటే పంపాలి సార్. అప్పుడు వాళ్ళు అలా పెట్టుకో ఎమర్జెన్సీ ఇక్కడ కనుక మనం 3 రకాలు టైప్ పాస్లు 3 వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎంట్రీ ఇచ్చి దానిపై చెప్తాం కదా, దీంట్లో ఇటు వేయవాన్ని అదే సార్. సీటింగ్ ఎంత వస్తుంది అది వాళ్ళని అడగాలి సార్. ఇందాక అన్నారు కదా సార్, ఇక్కడ పెడుతూనే ఉంటుంది ఎగ్జిట్. వాళ్ళు ఒక సిస్టమ్ ఎగ్జిట్ సార్. ఎదుర్కొన్నారు కదా ఇప్పుడు ఎల్లుండి మార్నింగ్ రేపు నైట్ అంటే ఎల్లుండి మార్నింగ్ కూడా అవుతాం సరే. 10th మార్నింగ్ అర్థమైంది. ఇంకా డౌట్స్ కిరణ్ గారు
ఇంకా లాస్ట్ ఇయర్ లాగా హాట్ ఎయిర్ బెలూన్ లేదు, స్పోర్ట్స్ అయిపోతాయి మధ్యాహ్నం 3 గంటల మొత్తం స్పేస్ జనాలకి తిరగడానికి ఎక్కువ పెడతాం కంజెస్టెడ్. లాస్ట్ టైం అంతా నేను కూడా స్కూల్లో సరే కాల్స్ కూడా సార్ కాంపౌండ్ వాళ్ళకి టచ్ అయ్యేటట్టు బాగా వెనక్కి నెట్టేస్తున్నాం. అక్కడ ఫుడ్ స్టాల్స్ అది మీ ఇష్టం, యూ డిసైడ్ హూమ్ టు రైట్ యాజ్ పర్ పొలిటికల్ కమిటీ మీరు ఇచ్చేస్తారు. ఆ మోడల్ రావు, వైట్ మోడల్ ఓకేనా? రాజా నీది కాదు ఓకే మేడం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి చేసిన మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారికి, అలాగే ఎస్పీ సుబ్బరాయుడు గారికి, అలాగే చేసిన అధికారులకు, నాయకులకు, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరం సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఎక్కువగా వెయిట్ చేస్తున్న డేస్ కూడా వచ్చేసాయి. గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ గత సంవత్సరం 2025లో ఎంతో ఘనంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈసారి కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని 10th, 11th గతంలో 2-3 రోజులు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి 2 రోజులు కుదించి 2 రోజుల్లోనే మనకు పూర్తిగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఫుట్బాల్ వచ్చేలాగా 2 రోజులు ప్లాన్ చేశారు కలెక్టర్ గారు. అలాగే ఈరోజు ఎస్పీ గారు, అలాగే కలెక్టర్ గారు, నేను కూడా నేలపట్టుని, అలాగే పాలెం అన్నీ కూడా విజిట్ చేసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయో కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రౌండ్లో కూడా సార్ ఈవెంట్ వాళ్ళతోనే, అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్, సీటింగ్, అలాగే సెక్యూరిటీ కోసం, అలాగే కార్ పార్కింగ్ అన్నీ కూడా సార్ వాళ్ళు ఇద్దరు రివ్యూ చేసి అన్నిటి గురించి కూడా కనుక్కున్నారు. అలాగే ఈసారి మనకు ఇరకం దీనిలో, అలాగే సత్తివేడులో ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్ కూడా ఈసారి యాడ్ చేశారు. గతంలో లేని ఈసారి 2 యాడ్ చేశారు. అలాగే మనకు బియ్యపాలెంలో బోటింగ్ కూడా ఈసారి ఎలా లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు పడ్డారు కొంతమంది స్కూల్ పిల్లలు కావచ్చు, అలాగే టూరిజం వాళ్ళు. ఈసారి అలాంటివి లేకుండా కొంచెం బోట్స్ కూడా కొంచెం పెంచారు. అలాగే ఇరకంకు కూడా మనకు బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ బోటింగ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని సేఫ్టీని మెయింటైన్ చేస్తూ, అంటే అక్కడ ఉన్న అధికారులు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని తీసుకొని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం 2 రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్ని జాగ్రత్తగా చేసుకోగలం. అలాగే హాట్ ఎయిర్ బెలూన్ని గతంలో మనం ఇక్కడ గ్రౌండ్లో పెట్టుకున్నాం. ఈసారి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వడం వల్ల దాన్ని ఇప్పుడు ఈవీపాలెంలో మనకు రిసార్ట్స్ దగ్గర హాట్ ఎయిర్ బెలూన్ని పెడుతున్నాము. అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ కోసం అక్కడ విజిట్ చేసి ఈవీపాలెం విజిట్ చేసిన వాళ్ళు హాట్ ఎయిర్ బెలూన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈసారి పారాగ్లైడింగ్ కూడా ఎక్స్ట్రాగా పెట్టారు. ఇలాంటి కొన్ని గతంలో లేని ఈసారి కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈసారి కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కూడా రేపు రెడీ చేసేసి ఎల్లుండి నుంచి కూడా స్పోర్ట్స్ రెడీ చేసి స్పోర్ట్స్ కూడా జరుగుతాయి. అలాగే మనకు 10వ తారీఖు సాయంత్రం మనకు పూర్తిగా అంటే మార్నింగ్ ఇనాగ్రేషన్ జరిగి ఈ స్టాల్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. 11వ తారీఖున మనకు మినిస్టర్స్ని రేపు ఇన్వైట్ చేయడానికి కూడా వెళ్తున్నాం. ఎవరెవరు వస్తున్నారో అది తర్వాత మీడియా వాళ్ళకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాం. అలాగే ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయో కూడా మీడియా వాళ్ళకి తర్వాత అన్నీ కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తానని తెలియజేసి సెలవు తీసుకుంటాను. ఎమ్మెల్యే గారికి మరియు ఇచ్చిన అధికారులందరికీ, జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు. రాబోయే సూలూరుపేట
అక్కివేడి ఏరియాలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించి అందరూ కూడా ఒకసారి పూర్తిగా తిరిగి చర్చించుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, తర్వాత వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో సంతోషకరంగా స్కూల్ పిల్లలు తర్వాత వచ్చే సందర్శకులు కూడా మళ్ళీ సేఫ్గా వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా తిరిగి చర్చించడం జరిగింది. సో లోకల్ పోలీస్తో పాటు జిల్లా పోలీస్ విభాగం కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అటు డ్రోన్స్, ఇటు సీసీ కెమెరాలు టెక్నాలజీని పూర్తిగా విధిగా ఉపయోగించి ఎటువంటి ఇబ్బంది కూడా అన్ని రకాల సదుపాయాలు సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నా, వచ్చే సందర్శకులందరూ కూడా అందరూ కూడా ఏవైతే కొన్ని నియమాలు పెట్టుకుంటామో వాటిని పాటించాలని, రాంగ్ పార్కింగ్ చేయడం, ఆపోజిట్ రావడం కాకుండా డైరెక్షన్స్ ఏవైతే ఇచ్చారో వాటి డైరెక్షన్స్ ప్రకారమే వెహికల్స్ని పార్క్ చేసుకొని ఒక పూర్తిగా ఆ నియమాలు పాటించి అందరూ సంతోషంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదే నేను చెప్తున్నాను, మీరు చాలా కార్నర్లో క్లీన్ చేసి పెట్టుకున్నారు కదా, స్క్రీన్ రూమ్ ప్రొటెక్షన్ ఎట్లా వస్తుంది? ఆ పక్కన నుంచి కూడా లోపలికి ఇద్దామని చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ కదండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సూళ్ళూరుపేటలో ఇక్కడ పెద్ద ఎత్తున 2 days కల్చరల్ ప్రోగ్రామ్స్, స్టాల్స్ ఫ్రమ్ సిటీ స్టాల్స్, ఫ్రమ్ శ్రీహరికోట, వేరియస్ డిపార్ట్మెంటల్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, ఇలా రకరకాలైనటువంటి స్టాల్స్ మంచి పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్థానికులందరినీ కూడా కలుపుకొని వాళ్ళతో పాటు బయట నుంచి మీడియా బృందాలతో కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోతున్నాం. అదేవిధంగా ఈసారి పెద్ద ఎత్తున అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా మనం వీవీపాలెం బోటింగ్ పాయింట్ దగ్గర అదేవిధంగా ఈసారి స్థానికంగా ఉన్నటువంటి ఫిషర్మెన్ వాళ్ళని కొంచెం హెల్ప్ చేయడం కోసం ఈసారి బోటింగ్కి మనము 45 30 రూపీస్ లెక్కన, అదేవిధంగా ఏ రకమైన అప్ అండ్ డౌన్ జాగ్రత్త కూడా స్థానికంగా ఎవరైతే కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనకి పూర్తి స్థాయిలో సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ అన్ని చోట్ల కూడా బోటింగ్ చేసే చోట్ల అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎంటైర్ సీసీ కెమెరాల ద్వారా, డ్రోన్స్ ద్వారా మనం నిఘాని ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు వచ్చినటువంటి సందర్శకులందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి